నోవాహు వాడ కడుతున్నప్పుడు 75 సంవత్సరాలు పట్టిందంట. ఈ 70 సంవత్సరాలు ఒక్క రోజున కూడా వర్షం రాలేదు. నోవాహు జీవితంలో ఒక్కరోజు కూడా వర్షం అనేది చూడలేదంట. కానీ దేవుడు ఏమన్నాడు? జలప్రళయం వస్తుంది, వాడని కట్టండి అన్నాడు. అసలు జలప్రళయం అంటే నోవాహుకు తెలియదు, వర్షం అంటే నోవాహుకు తెలియదండి. కానీ నోవాహు ఏం కడుతున్నాడు? అంతవరకు అతనికి తెలియదు ఏదో దేవుడు చేయమంటున్నాడు. 75 years, 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ వాగ్దానము ఏది జరగనప్పుడు, when nothing is going right, అనేక సందర్భాల్లో మోషే కూడా అర్థం కాదు. ఎందుకు ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు? ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు? మోషే కనిపించుండొచ్చు, నిజంగా దేవుడు నన్ను నడిపించాడు. దేవుడు నడిపిస్తే ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి? దేని బిడ్డలారా, చాలాసార్లు దేవుడు నీకు చెప్పినటువంటి మాట నెరవేర్చబడకుండా ఉన్నప్పుడు, ఆలస్యం అవుతున్నప్పుడు తప్పనిసరిగా అప్రెషన్, డిప్రెషన్, నిరాశ, నిస్పృహ అనేది వ్యక్తిగత జీవితంలోకి వస్తాయి. ఎందుకు? నువ్వు అనుకున్నది జరగకపోతే మనిషికి ఏమొస్తుందండి? నిరాశ వస్తుంది. మనిషికి నిరాశ ఎప్పుడు వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కానప్పుడు. నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఇంకా నెరవేర్చట్లేదేంటి? నువ్వు విడిపిస్తానన్న అప్పుల నుంచి ఇంకా అప్పులు అలాగే ఉన్నాయేంటి? బాగు చేస్తానన్నావు, ఇంకా అనారోగ్యం అలాగే ఉందేంటి? సంతానం ఇస్తానన్నావు, ఇంకా నా భార్య గర్భవతి కాలేదేంటి? మోషే మాటలు ఈరోజు మన జీవితంలో బహుశా నోటితో కాదు, మన మనస్సు మనతో మాట్లాడుతుందేమో. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తున్నప్పుడు మొట్టమొదటిగా నీకు వ్యతిరేకత వస్తుంది. మనమేం కోరుకుంటామంటే సపోర్ట్ కోరుకుంటాం, సహకారం కోరుకుంటాం, తోడు కోరుకుంటాం. ప్రతి ఒక్కరు వచ్చి నీ చేయబట్టుకోవాలనుకుంటాం, ప్రతి ఒక్కరు వచ్చి నీ భుజము తట్టాలనుకుంటాం. కానీ బాధకరమైన విషయం అంటే ప్రతి ఒక్కరూ నువ్వు ఏదో పని చేయాలనుకున్నప్పుడు, నువ్వు ఏదో ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఒక అడుగు ముందు వేస్తే 10 మంది కాళ్ళు పట్టుకుని 10 అడుగులు వెనక్కి లాగుతారు. ఏం జరుగుతుంది అక్కడ? వ్యతిరేకత వస్తుంది. అందరూ చెప్పండి, వ్యతిరేకత. వ్యతిరేకత అనేది ఎప్పుడైతే నీ జీవితంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగములో, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ప్రయత్నాలలో నీకు వ్యతిరేకత నీ మీద, నీ జీవితం మీద, నీ ప్రయత్నాలు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నువ్వు తెలుసుకోవాలి దేవుని చిత్తములో నువ్వు ఉన్నావని. అంటే ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకతను చూస్తావు, అపోజిషన్ చూస్తావో, అప్పుడు దేవుని యొక్క మహత్ కార్యములు చూచుటకు దేవుడు ప్లాట్ఫారం సిద్ధం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పుకుందాం అండి. అంటే opposition in your life brings God's miracles into your life. Come on, somebody say amen.